రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియకుండా బ్రతకాలనుంది. బాగుంది. అదే కల్లోకి అమ్మాయిని కాకుండా అబ్బాయిని పెట్టుకో. నీలాంటి మంచి మనసున్న బాబు. అబ్బాయా? దాత్రి, నీకు అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎంత అతి చేస్తారో తెలుసా? అమ్మాయిలు కూడా చేస్తారు. ఏంటి? నాకు అమ్మాయే కావాలి. ప్లీజ్ దాత్రి, మనం అమ్మాయినే కందాం. హలో సార్, అది మన చేతుల్లో లేదు. అబ్బాయి కూడా పుట్టొచ్చు. అప్పుడు అమ్మాయి పుట్టే వరకు కంటూనే ఉందాం. ఏం బాబు, ఒక క్రికెట్ టీం ఏమైనా రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? ఏంటి జగదాత్రి, మీ కారుకు అడ్డుగా వచ్చినవాడు తాగి నడిపాడేమోనని తిట్టుకుంటున్నారా? లేదా బూచి బ్రేక్ కొట్టాడు, గందికే మిస్ అయిందని ఆనందపడుతుర్రా? అక్కడ యాక్సిడెంట్ జరగకపోనికి కారణం బూచి బ్రేక్ కొట్టడం కాదు. నేను అనుకున్నాను కాబట్టే యాక్సిడెంట్ జరగలేదు. అదే గిప్పుడు అనుకుంటే అయిపోతుంది. మీరు తప్పు చేస్తున్నారు మినిస్టర్. పెండ్లి చేసుకుని కొత్త జీవితం గడపకుండా గతం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టి తప్పు చేసింది నువ్వు పోరి. వద్దని నా పెనిమిటి చెప్పిండు, వినలే. నేను చెప్పినా వినలేదు. తప్పు చేయకపోతే మీరు కానీ మీ హస్బెండ్ కానీ భయపడాల్సిన అవసరం లేదు కదా. మీరు భయపడుతున్నారంటే తప్పు చేశారనే కదా. అప్పుడు తప్పలేదు, ఇప్పుడు తప్పకపోయినా గదే పనిచేస్తాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారు తాయారు గారు? నీ నుంచి నాకు చాలా కావాలి పోరే. అన్నింటికంటే ఇప్పుడు నాకు ముఖ్యమైనది గంగాధర్. గంగాధరా? అతనెవరు? ఏంది జగదాత్రి, నాతోనే ఆటలాడుతున్నావా? మా ఇంట్లో నన్ను చంపాలనుకున్న గంగాధర్ గంటలో స్టేషన్లో జేడీ ముందెట్లున్నాడో నాకు తెలీదనుకుంటున్నావా? వాడి గురించి జేడీకి చెప్పి నా మనుషుల కంటే ముందు జేడీ వాణ్ణి పట్టుకునేలా చేసింది నువ్వే అని నాకు తెలవదా? నా గతం, మీ అమ్మ మీద పడిన నింద, నీ కుటుంబం పడిన అవమానం కంటే చాలా పెద్దది పోరి. మంచిగా చెప్తున్నాను, గా జేడీని అడుక్కుంటావో బెదిరిస్తావో నాకు తెలవదు. ఆ గంగాధర్ని నాకప్పగించమని చెప్పు. చెప్పకపోతే నీ కండ్ల ముంగటే నీ కుటుంబం మొత్తాన్ని సంపుకుంటూ పోతా. నా గురించి ఎరికే గద పోరి. ప్రాణాలు తీసుడు నాకంత కష్టమేం కాదు. మీరేమైనా చేసుకోండి, నేను మాత్రం జేడీకేం చెప్పను. మర్డర్ చేసింది ఎవరో మాకు తెలిసిపోయింది మేడం. మీరే ఆ నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు. అయినా పోలీసుల పనేంటో వాళ్ళకి బాగా తెలుసు. నువ్వు మధ్యలో దూరి గొడవ పెద్ద చేయకు. వాళ్లతో కయ్యానికి దిగడం అంత మంచిది కాదమ్మీ. ఇప్పుడైతే ఏంది, 4 గంటల తర్వాత అయితే ఏంది? కౌశికి అయితే జైలుకి పోవాల్సిందే కదా. కరెక్ట్ గా చెప్పారండి. కరెక్టో కాదు, ఇంకో 4 గంటల టైం ఉంది కదండి. అయ్యా కూడా నిజం బయటపడకుంటే నేను ఇందాక చెప్పినట్టు మా వదినే వచ్చి సరెండర్ అవుతారు. ఇందాకటి నుంచి 4 గంటలు అంటున్నారు. 4 గంటల్లో అద్భుతాలు జరుగుతాయా? ఏమో యువరాజ్, ఏదైనా జరగచ్చేమో. మర్డర్ చేసింది ఎవరో తెలియొచ్చు, వాళ్ళు దొరికిపోవచ్చు. అప్పుడు అక్క నిర్దోషిగా బయటకు వచ్చేయచ్చు కదా. సరే కౌశికి గారు, 4 గంటల్లో స్టేషన్లో కలుద్దాం. ఇప్పుడు నాకేమైనా అయితే, నేను జైలుకి వెళ్ళిపోతే వీడు ఏమైపోతాడు? కీర్తికి మాటలు రావు, వినిపించదు.
నేను లేకపోతే నా కూతురు కొడుకు ఏమైపోతారు? నాకు చాలా భయంగా ఉంది. తప్పు చేసిన వాళ్ళే ధైర్యంగా ఉన్నారు వదినా. ఏ తప్పు చేయని మీరెందుకు భయపడుతున్నారు? మేనేజర్ ప్రాణాలతో మీ కారులో నుంచి దిగడం మేం చూసాము. కోర్టులో మేం సాక్ష్యం చెప్తామక్క, మీకేం కాదు. మీరు చెప్పే సాక్ష్యం నా లాయర్స్ నన్ను కాపాడలేరని నాకు తెలుసు కేదార్. మర్డర్కి మోటివ్ ఉంది, నా మీద కేసు స్ట్రాంగ్ గా ఉందని తెలుసు. కానీ ఆ మర్డర్ కూడా మీరు చేయలేదని మీకు తెలుసు కదా వదినా. మరి ఇంకెందుకు భయం చెప్పండి? ఎందుకంటే తప్పు చేసిన వాడిని పట్టుకోవడానికి, నేను నా పిల్లలకి దూరం అవ్వకుండా ఉండడానికి నాకుంది 4 గంటలు మాత్రమే. నాలుగు గంటల్లో ఏ అద్భుతాలు జరగవని వదినకు కూడా తెలుసు యువరాజ్. అందుకే అంత బాధగా వెళ్ళిపోయారు. అందర్నీ దబాయించే వదిన నిస్సహాయంగా అలా వెళ్ళిపోతుంటే ఎందుకో బాలే అనిపించింది. ఇంకొక 4 గంటల్లో అరెస్ట్, ఆ తర్వాత వదిన పర్మనెంట్ గా జైలుకి వెళ్ళిపోతుంది. సూపర్. యువరాజ్, ఏమైంది? నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? మళ్ళీ మా అక్క జైలుకి వెళ్తుంది, అది తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని మాత్రం అనకు. అక్క ఎక్కడ తప్పించుకుంటుందో అని టెన్షన్ పడుతున్నా.